వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము అంటే అది అవే పని కాదు. టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారు. రైట్, ఓకే. దీపక్ రెడ్డి గారు, దమ్ముంటే టచ్ చేసి చూడండి. తాడేపల్లి గేటును కూడా మీరు టచ్ చేయలేరు, రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది. ఇది కాకమాన్ రాజశేఖర్ గారు బహిరంగ హెచ్చరికలు. సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. మ్యూట్ లేదండి. ఓకే ఓకే, మాట్లాడండి. వినపడతా ఉందా? మాట్లాడండి. కాకుమాని రాజశేఖర్ గారికి అసలు ఎక్కడ లేని ఆ ఉత్సాహం, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలా అనే ఉత్సాహం ఆయన గొంతులో కనపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ముందు లోపల పంపించేయండి అని అంటున్నట్టు. అలా చేయాలని మేము ఎందుకు కోరుకుంటాం? మీ నాయకుడిని ఎప్పుడు లోపలేయాలా అని ఉన్నా మేము కూడా అధికారంలోకి వచ్చాక. కాదు, మీరు అంత ఉత్సాహంగా ఉండరు. ఎప్పుడెప్పుడు లోపలేస్తారా అని ఏ టైంకి వచ్చినప్పుడు ఆ టైంకి జరగద్ది. అందుకని కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి నా రిక్వెస్ట్. ఇంకొకటి, నేను స్టార్ట్ చేసే ముందు మా జూపుడి గారు కనపడుతులేదు. వారు బయట ఉండారో లోపల ఉండారో తెలియదు. వారు బాగుండాలని కోరుకుంటున్నాను. గుర్తుకొచ్చారండి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తారు. ఇంతకు ముందు పోలీసు వాళ్ళ మీద విరోచితంగా పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకున్నారేమో అని చెప్పి అనుకున్నానండి, అంతే. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తానండి. ఇప్పుడు పులివెందున పులి, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి మీరే కదా అసలు 5-6 ఏళ్ళు అదే మాట్లాడుకుంటా మీరు చెప్పింది. ఇప్పుడు ఆ పులి సింహం ఏడకపోయిందో తెలియదు కానీ ఇప్పుడు ఒక కాక్రోచ్, ఒక చీడ పురుగు స్థాయికి దిగజారిపోయింది అని అంటే కాలం మహిమ, కాలం ఎట్ట మారద్దు అనేది చాలా ఆశ్చర్యంగా నేను దాన్ని ఇంటా ఉండేనండి. ఆ పుళ్ళు పోయినాయి, సింహాలు పోయినాయి, ఇప్పుడు చీడ పురుగులు కాక్రోచ్ స్థాయికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం పాయింట్కి వస్తాం. టీచర్లని వైన్ షాపులు ముందు పెట్టిన మీరు డిఎస్సి గురించి, టీచర్ల గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 10th క్లాస్ పేపర్లు లీక్ చేసిన మనిషి ఈ రోజు డిఎస్సి వాళ్ళ కూర్చోబెట్టి ఏదో ఈ ఇష్యూస్ మాట్లాడుతుంటే బాగాలేదు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ లో ఆ పేపర్ లీక్ అయింది, ఈ పేపర్ లీక్ అయింది, అది టీడీపీ టైంలో, అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. లోపల నుంచి ఒక సంతోషం, ఒక ఆనందంతో చెప్తున్నారు ఆ లీకుల గురించి. సో లీక్ అనేది పేపర్ అయితే అంత సంతోషమేమో జగన్మోహన్ రెడ్డి గారికి అని అనిపించింది. మెగా టీఎస్సీ ఏంటి, అదేందది అని చెప్పి అన్నారు. ఎలక్షన్స్ ముందు మెగా టీఎస్సీ మేము పెడతామని చెప్పి ఓటర్లకి చెప్పి ఓట్లు వేయించుకొని మీరు అధికారంకి వచ్చి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి పెట్టకుండా ప్రజల్ని మోసం చేసి ఈ రోజు మేము చేస్తే మొదటి సంవత్సరంలోనే మేము యాక్షన్ తీసుకుంటే 226 కేసులు వేయించి దాన్ని ఎట్టన్నా అడ్డుకోవాలా అని చెప్పి సకల ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఆ డీటెయిల్స్ లోకి అయితే నేను పెద్ద బోధల్చుకోలేదు. ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటరీలు, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పనిచేసే వాళ్ళు క్లియర్ గా మీరు చేసిన ఒక్కొక్క అలిగేషన్ పైన క్లారిటీతో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. సో దేర్ ఇస్ నో డౌట్ దాని తర్వాత, ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ విధానంగా జరిగింది, ఏ విధంగా సెలక్షన్స్ జరిగినాయని చెప్పి ప్రతి అలిగేషన్ కి వారు వివరాలు ఇచ్చినారు. క్లారిటీతో మేము చెప్పినా. ఇంకా ఎవరన్నా మాట్లాడుతున్నారు అని అంటే ఇంక నేను దాని తర్వాత చెప్పడం కూడా వేస్ట్, ఎందుకంటే కావాలని మాట్లాడినట్టు అవుద్ది. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ప్రచారంలో నిజం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు, వారు పారదర్శకంగా కంటైనర్లు వెళ్ళిపోయాయి అన్నారు, కోట్లు వెళ్ళిపోయింది అన్నారు తాడేపల్లి ఆయన ఇంట్లోకి. నిజమా ఇవన్నీ ఆధారాలు దొరికినాయా? వర్మ గారు ఒక్క సెకండ్ లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఉండారండి. లోకేష్ గారు మంత్రి ఈ డిఎస్సికి సంబంధించిన దీనికి. అందుకని ఈ 2-3 పాయింట్స్ నేను క్లారిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది అయిపోగానే నేను ఆ టాపిక్ కూడా వస్తాను. గోల్డ్ మెడలిస్ట్ ని నా పక్కన కూర్చోబెట్టుకొని గోల్డ్ మెడలిస్ట్ కి ఇవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమన్నారు, పార్టిసిపేట్ ఏది గెలవకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినారు కదా అని అంటారు. నేను అక్కడే మీకు కాంట్రడిక్షన్ కనపడుతుంది కదా. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తే గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం రాకుండా ఉంటుందా అండి?
అంటే దాని వెనకాల అర్థం ఏంది అని నాకు అర్థం కాలే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే దగ్గర రెండు మాటలు మాట్లాడుతుంటారు అని. అంటే మొన్న ఎలక్షన్స్ లో కేవలం పార్టిసిపేట్ చేశారు, ఎందుకంటే పెద్ద గెలవలేకపోయినారు. పార్టిసిపేట్ చేసిన దానికి మాకు ఆపోజిషన్ స్టేటస్ రాలేదనే బాధతో ఈ విధంగా దానికి ఏమన్నా మాట్లాడినారేమో నాకు తెలియదు. ఇప్పుడు లాస్ట్ పాయింట్, వైసీపీ కూడా మీరు కూడా ఎలిజిబుల్ ఆ స్పోర్ట్స్ కోటాలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తుంటే మీకు కూడా కొన్ని వచ్చుండేది సీట్లు. ఎందుకంటే ఏది గొడ్డలి పోటు ఆట, కోడికత్తి ఆటలో వీటిల్లో కూడా మీ వాళ్ళు టాలెంట్ ఉంది కనుక అదేమన్నా సర్టిఫికేట్లు పెట్టి మీరు మీకు వచ్చింది. సో ఎనీవే, సో నౌ ఇప్పుడు ఆ ఇష్యూ ఇప్పుడు డిఎస్సి ఇష్యూ క్లోజ్ చేసేస్తామండి. ఇప్పుడు అసలు పాయింట్ కి వస్తాం. సిబిఎన్ గారిని అగౌరవంగా ఆయన షాక్ తో బీపీతో చనిపోతాడు అని చెప్పి ఎంతసేపు ఒక మనిషి చెడు కోరుకోవటము, ఒక మనిషి చనిపోవాలని చెప్పి చావు కోరుకోవటము ఎంతవరకు కరెక్ట్ అండి? మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏమన్నా మంచి చేస్తామని చెప్పేది అడగకుండా ఎంతసేపు నెగిటివిటీ చావు, వేరే వాళ్ళ నాశనం కావాలా అని చెప్పి మాట్లాడతాము కరెక్టా? ఇప్పుడు నేను తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి గారు జైలు అంటే ఏది రాజమండ్రి జైలు, చెంచల్గూడ జైలు, లేకపోతే అక్కడ ఇప్పుడు ఈడీ వచ్చింది కనుక మన ఢిల్లీ జైలు అదే జరగద్ది అని అంటే బాగుంటదా? సో దయచేసి ఆలోచించాలా అని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు అసలు పాయింట్ లిక్కర్ ఇష్యూకి వస్తాం. లిక్కర్ ఇష్యూ ఇస్ అన్ ఓపెన్ అండ్ షట్ కేస్. దాని పెద్ద డిస్కషన్ అనేది లేదు. ఎందుకు అనంటే దీనికి అన్న ఎన్నో 100 రెట్లు 200 రెట్లు చిన్న ఏదైనా ఢిల్లీ లిక్కర్ కేసు పైనే ఈడీ అటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని భారతదేశం అంతా గజగజలాడిపోయింది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ వచ్చింది ఆ కేసు. సో నేషనల్ మీడియా కంటిన్యూగా దాని గురించే మాట్లాడుతూ ఉండేది ఇంతకు ముందు. సో అంత ఇంపాక్ట్ ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు దీంతో చాలా చిన్నదైనప్పుడు దీన్ని ఈడీ వదులుతుందా? వదిలే ఛాన్సే లేదు. ఇప్పుడు రాజకేశ్వరరెడ్డిని తీసుకొని పోయి లోపల పెట్టినారు. ఏమయ్యా రాజకేశ్వరరెడ్డి, ఏం జరిగింది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర జ్యూరిస్డిక్షన్ కూడా కాదు, ఇది ఢిల్లీ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తుంది. తిహార్ జైలుకు పోతావు, ఇంకా నువ్వు బయటకు అయితే రాలేవు, వాస్తవాలు చెప్పు అని అంటే ఇంకా ఆయనకు కూడా అర్థం అయిపోద్ది. ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి వాస్తవాలన్నీ చెప్పుకుంటా వస్తాడు. క్లియర్ గా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏ విధంగా ఒక అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు, అమౌంట్స్ తీసుకున్నారు, క్లియర్ గా పర్ కేసు డిస్ట్రిబ్యూషన్ లో ఎంత తీసుకున్నారు, వాస్తవాలు అక్కడ క్లియర్ గా మనకు కనపడతా ఉన్నాయి. మెటీరియల్స్ కొనిన దగ్గర కిక్ బ్యాక్స్ ఎంత వచ్చినాయి, ఎంతెంత మీరు మెటీరియల్ కొన్నారు, ఆ మెటీరియల్ కొనిన దానికి ఈ సేల్స్ కి మ్యాచ్ చేస్తే అక్కడ దొరికిపోతారు. తర్వాత బంగారం దొరికినట్టు 250 కోట్లది ఆ రెసీట్లు దొరికినాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు, అది బయటపడిపోద్ది. హవాలాలో మీరు దుబాయ్కి పంపించి అక్కడ నుంచి ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్లు చేసినారు, అది బయటకు వస్తుంది వాస్తవము. తర్వాత భూముల్లో ఇన్వెస్ట్ చేసినారు, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసినారు, ఆ సినిమాలో పెట్టినారు. క్లియర్ గా ట్రాన్స్పోర్టేషన్ చేసినారు, మీకు చెక్ పోస్ట్ల దగ్గర నుంచి ఏ వెహికల్స్ పోయినాయి అని చెప్పి తెలిసిపోద్ది. కలెక్షన్ ఏజెంట్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లాగా కలెక్షన్ నెట్వర్క్ కూడా మెయింటైన్ చేశారు. ఆ కలెక్షన్ నెట్వర్క్ లో వాళ్ళని పట్టుకొని వచ్చి ఎక్కడెక్కడ అంటే వాళ్ళు ఈ రోజు ఈ చేసినాము అని చెప్పి చెప్తారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ మొన్న 1500 కోట్ల ఇష్యూలో కూడా తెలిసిపోద్ది. ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు ఏ విధంగా అది చూడండి, రాజశేఖర్ గారు, కాకుబాని రాజశేఖర్ గారు ఇట్లా ఊడిపోతా ఉంటాడు, అరెస్ట్ చేయండి మా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి పాపం ఇంకొక కొన్ని రోజులు ఊపిరి పీల్చుకోండి, ఎట్లా జరగద్ది. సో ఇంత క్లారిటీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుందట, దానికి మీరు సిద్ధమా? మంచిదే లేండి, చేయండి, ఏం చేస్తారో చూస్తాం. అది కూడా ఎందుకు అంటే మంచి జరిగే ప్రతి దానికి మీరు రాక్షసుల రకంగా అడ్డుకుంటున్నారు. అందుకని మీరు చెడు ఏం చేస్తారో కూడా మేము ఇంకా ధైర్యంగా చూస్తాం. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎంతవరకు పోద్దో వి విల్ సీ. ఎందుకంటే డిఎస్సి జరుగుతున్నప్పుడు 226 కేసులు వేయించి అడ్డుకోవాలని చెప్పి సర్వ ప్రయత్నం చేస్తా, ఎవరన్నా ఇన్వెస్టర్స్ వస్తా ఉంటే మీరు రావద్దు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి లెటర్లు రాస్తా, ఎప్పుడు చెడు కోరుకునే వాళ్ళు మీరు రాజకీయంలో అన్ఫిట్. మీరు భయపెట్టించే బెదిరింపులకి ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచితనమో లేకపోతే ఆయన అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తా మీరు ఇంతన్నా మాట్లాడగలుగుతా ఉండరు.
అదే ఇంకెవరన్నా లోకేష్ గారు ఉండుండో లేకపోతే ఇంకెవరన్నా గట్టిగా ఉండేవాళ్ళు ఆడు ఉండుంటే ఇప్పుడు బెంగాల్లో ఎట్లా 15 రోజుల్లో జరిగిందో అదే పరిస్థితి మీకు జరుగుండేది. అది మంచితనాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏందంటే మీరు చేసేది అగ్నిగుండం చేస్తారా, అంటే అమాయకుల్ని చంపుతారా, రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, ఏంటి మీరు ఎవరిని బెదిరేయాలనుకుంటున్నారు? ఈ బెదిరే వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్షమాపణ కోరండి. ఇట్లాంటిది మాట్లాడటం రాజకీయాల్లో కరెక్ట్ కాదు అని చెప్పి మాత్రం నేను తెలుసుకుంటున్నాను. వర్మ గారు ఇప్పుడు అనేక దీపక్ రెడ్డి గారు చాలా ఇస్తారండి, వాళ్ళు మాట్లాడే కూడా మీరు మళ్ళీ అన్ని కలిపి మాట్లాడేది కానీ మళ్ళీ మీరు మధ్యలో వచ్చారంటే వాళ్ళు ఇప్పుడు ఒకటి సార్ నేను అంటుంది వాళ్ళు ఇద్దరు ముగ్గురు మీతో కలిపి ముగ్గురు ఉంటారు సార్ ఆ సైడ్ మాట్లాడేవాళ్ళు. మాకు ఒక్కరిని మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి మేము మాట్లాడే మాకు అవకాశం ఏంటి అంటే కాదు ఏంటి మాతో కలిపి ముగ్గురు ఉండడం ఏంటి, ఈ లెక్కలేంటి? మీరు అప్పుడప్పుడు కొద్దిగా సపోర్ట్ గానే మాట్లాడుతుంటారు. లేదు 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 అదే ఉండదండి, అదే కాదు అవన్నీ అపోహలు ఉన్నదే మాట్లాడతాం తప్పించి ఎవరికో సపోర్ట్ పెట్టి ఎవరికో అవసరం ఉండదు. వర్మ గారు దానికి అర్థం ఏంటి, మీరు ముగ్గురు అంటే మేము ఇద్దరు అని చెప్పి చెప్పకుండా ఇట్లా అన్నాడండి, దాన్ని అర్థం. సరే ఒక నిమిషం కాదు, మీరు మాట్లాడితే రాజశేఖర్ గారు వాళ్ళు లేట్ గా అయిపోతున్నారు కదా. వెంకటేశ్వర గారు ఏం మాట్లాడతారో మీకు ఇన్పుట్స్ వస్తాయి కదా, ఆయన మాట్లాడేది కూడా మీరు వింటే మొత్తం మాట్లాడేది కానీ మీకే ఎక్కువసేపు సమయం ఇస్తాను. ఒక మాట సార్, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒక మాట అదేనండి, ఆయనకే సమాధానం చెప్తారు కానీ మళ్ళీ మీరు చెప్తే ఆయన దానికి ఆన్సర్ ఇస్తామంటారు. వీళ్ళు ఇద్దరు మాట్లాడిన తర్వాత మొత్తం మీద మీరు మాట్లాడండి, మీకే ఎక్కువ సమయం తీసుకుంది కానీ ఫస్ట్ అందుకని మీకు ఇచ్చాను కదా. వెంకటేశ్వర గారు ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారట, అరెస్ట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఏంటా ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఎందుకు కక్షాధిప చర్యలు చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నది వాళ్ళ మాట. మీకు అలానే